ఈ 9 to 5 జాబ్ నుంచి బయటపడాలనుకుంటున్నారా? మీకు ఎక్కడ నచ్చితే అక్కడే బ్రతకాలని మీకుందా? మీకు నచ్చిన పని చేస్తూ బాగా సంపాదించాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడవలసిందే. ఏంటిడు వీడియో స్టార్టింగే పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఇది నేను చెప్పడం లేదు. 4 Hour Workweek అనే పుస్తకంలో రచయిత టిమ్ ఫెర్రిస్ చెప్తున్నారు. అండ్ ఈయన మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టే బ్రతుకుతున్నారు. ఆయన్ని ఒక ఇంటర్వ్యూలో ఏమని అడిగారంటే అసలు మీరు ఏం చేస్తుంటారు అని. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే తనకు నచ్చిన దేశంలో తనకి నచ్చిన పని చేస్తూ హ్యాపీగా బ్రతుకుతున్నాను అని. మనం కూడా ఎక్కడ నచ్చితే అక్కడ బ్రతుకుతూ ఎప్పుడు కావాలంటే అప్పుడు పని చేస్తూ ఉంటే భలే ఉంటుంది కదా. ఇలా చెప్పటానికి బాగానే ఉంటుంది, కానీ ఇది ఎంతవరకు మనకి సెట్ అవుతుంది? చెయ్యాలి అనే బలమైన పట్టుదల ఉంటే ఏదైనా సెట్ అవుతుంది. ఎక్కడ కూర్చునైనా మనం అనుకున్నంత సంపాదించవచ్చు. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత డబ్బులు సంపాదించే మార్గాలు చాలా ఎక్కువయ్యాయి. మనం కరెక్ట్గా ఫోకస్ చేసి కష్టపడితే మనం ఎంతైనా సంపాదించే అవకాశం ఉంటుంది. ఒక ఉద్యోగం చేసేవారికి ఫిక్స్డ్ శాలరీ ఉంటే ఇంటర్నెట్లో సంపాదించేవాడికి ఒక ఫిక్స్డ్ అమౌంట్ అంటూ ఉండదు. రాత్రికి రాత్రే ధనవంతుడైపోయే అవకాశాలు కూడా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు ప్రపంచంలో త్వరగా ధనవంతులు అయ్యేవారు అయితే ఇంటర్నెట్ ద్వారా లేకపోతే బ్యాంకింగ్ రంగంలో ఇన్వెస్టర్లుగా ఉండి అవుతున్నారు. అసలు ఇంటర్నెట్ ద్వారా డబ్బులు నిజంగా సంపాదించవచ్చా లేదా అనే విషయం మీద చాలామందికి చాలా తక్కువ అవగాహన ఉంది. ఈరోజు మనం 4 Hour Workweek అనే పుస్తకం నుంచి అసలు ఇంటర్నెట్ నుంచి డబ్బు సంపాదించవచ్చు అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ పుస్తకం ఎవరి కోసం అంటే ఎవరికైతే 9 to 5 జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదో, ఎవరికైతే జాబ్ సాటిస్ఫాక్షన్ లేదో, ఎవరైతే వారికి నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న పనులను ఇంటర్నెట్ ద్వారా చేసి డబ్బులు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తున్నారో వాళ్ళ కోసం. సో ఇంకా ఆలోచన చేయకుండా బుక్లోని మంచి కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, ద న్యూ రిచ్. టిమ్ ఫెర్రిస్ ఈ పుస్తకంలో ఇప్పుడున్న ప్రపంచంలోని మనుషులను 2 భాగాలుగా విభజించారు. ఒకరేమో డిఫరర్స్, ఇంకొకరేమో ద న్యూ రిచ్. ముందుగా డిఫరర్స్ అంటే అందరూ చేసే పనులను ఫాలో అవుతూ వాళ్ళ ఇంట్రెస్ట్ని పక్కన పెట్టి అందరూ ఫాలో అయ్యే పనుల్ని చేస్తూ ఉంటారు. వీళ్ళు మెజారిటీ ఏం ఫాలో అవుతారు అదే దారిలో వీళ్ళు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్లన్నింటిని పక్కన పెట్టేసి వాళ్ళ ముందున్న ఒకే ఒక వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. మరి ఈ న్యూ రిచ్ వాళ్ళు ఏం చేస్తారు? ఈ న్యూ రిచ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు అందరూ ఫాలో అయ్యే దారిలో వెళ్లకుండా వారికి నచ్చిన పనులను చేస్తూ వాళ్ళకి కావాల్సినట్టుగా జీవితాన్ని గడుపుతుంటారు. వీళ్ళకి డబ్బులు సంపాదించే మార్గాలు ఏమున్నాయో వాటి అన్నిటి గురించి ఒక ఐడియా ఉంటుంది. వేరే విధమైన ఆప్షన్లు ఏమైనా ఉన్నా కూడా వీళ్ళు తెలుసుకుంటారు. వీళ్ళు టెక్నాలజీని ఉపయోగిస్తూ తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాలను కనుక్కొని వాటి ద్వారా ధనవంతులు అవుతుంటారు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీకు అర్థం కావాలి అంటే ఈ ఎగ్జాంపుల్ వినాల్సిందే. సురేష్, రమేష్ అని 2 ఫ్రెండ్స్ ఉన్నారు. సురేష్ ఏమో సంవత్సరానికి 6 లక్షలు సంపాదిస్తున్నాడు. రమేష్ సంవత్సరానికి 4 లక్షలు సంపాదిస్తున్నాడు. సురేష్ ఒక పెద్ద కంపెనీలో వారానికి 70 గంటలు పనిచేస్తున్నాడు. రమేష్ ఆన్లైన్ బిజినెస్ చేస్తుంటాడు. వారానికి 10 గంటలు పనిచేస్తే చాలు. ఇప్పుడు వీరిద్దరిలో ఎవరు ధనవంతుడు అని అడిగితే మీరు డెఫినెట్గా సురేష్ అనే చెప్తారు. ఎందుకంటే మీరు అబ్సల్యూట్ ఇన్కమ్నే చూస్తున్నారు. అబ్సల్యూట్ ఇన్కమ్ అంటే మనకి పేపర్ మీద కనపడే ఇన్కమ్. ఇప్పుడు మనం వీళ్ళ రిలేటివ్ ఇన్కమ్ గురించి తెలుసుకుందాం. సురేష్ వారానికి 70 గంటలు పనిచేస్తున్నాడు. అప్పుడు గంటకి 178 రూపాయలు సంపాదిస్తున్నట్టు. రమేష్ వారానికి 10 గంటలు పనిచేస్తున్నాడు కాబట్టి గంటకి 833 రూపాయలు సంపాదిస్తున్నట్టు. దీన్ని బట్టి చూస్తే రమేష్ సురేష్ కంటే తక్కువ సమయం పనిచేస్తూ ఎక్కువ సంపాదిస్తున్నాడు. అంతేకాకుండా సురేష్ పని చేసేది హైదరాబాద్లో. రమేష్ ఎక్కడ కావాలంటే అక్కడి నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు పని చేయొచ్చు. ఇప్పుడు రమేష్ పల్లెటూరులో ఉంటే అతని ఖర్చులు సురేష్ కంటే తక్కువగా ఉంటాయి. అదే సురేష్ని తీసుకుంటే అతను హైదరాబాద్ లాంటి సిటీలో ఉండటం వల్ల అతని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా చూస్తే మనకు రమేష్ ధనవంతుడు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆన్లైన్లో సంపాదించే వాళ్ళు కనపడకుండా తక్కువ టైంలో ఎక్కువ సంపాదించే అవకాశాలు ఉంటున్నాయి. పాయింట్ నెంబర్ 2, యాక్టివ్ వర్సెస్ ప్యాసివ్ ఇన్కమ్. ఈ పుస్తకంలో టిమ్ ఫెర్రిస్ ప్యాసివ్ ఇన్కమ్ అనే మాటను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీన్నే ఆయన కొన్ని చోట్ల ఆటోమేటిక్ ఇన్కమ్ అని కూడా అంటారు. అసలు యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం సంపాదించాలి అంటే ఎప్పుడు యాక్టివ్గా పని చేస్తూనే ఉండాలి. మనం పని చేయకపోతే మనకి డబ్బులు రావు. దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే షాపులు, బిజినెస్లు, మన ఉద్యోగాలు ఇవన్నీ ఇందులోకి వస్తాయి. తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం ఒక్కసారి పని చేస్తే తర్వాత మనం పని చేయకపోయినా దాని నుంచి మనకు డబ్బులు వస్తూనే ఉంటాయి. మనం పడుకున్న డబ్బులు మనకు వస్తూనే ఉంటాయి. దీనికోసం మనం ఎప్పుడు కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఆన్లైన్లో చేసే ప్రతి బిజినెస్ ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే యూట్యూబ్ వీడియోలు, వెబ్సైట్లు, బ్లాగ్లు ఇలాంటివన్నీ ప్యాసివ్ ఇన్కమ్లోకి వస్తాయి. ఉదాహరణకి యూట్యూబ్లో మీరు ఒక్కసారి చేసి వీడియో పెడితే మీరు నిద్రపోయినా కూడా ఈ ప్రపంచంలో ఎవరో ఒకరు ఏదో ఒక మూల నుంచి ఆ వీడియోని చూస్తారు. అలా మీరు చేసిన పనికి ఏదో ఒక రకంగా ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. నెంబర్ 3, ఫాలో డీల్ రూల్.
ఇక్కడ డీల్ అంటే డెఫినిషన్, ఎలిమినేషన్, ఆటోమేషన్ అండ్ లిబరేషన్. మనం ఆన్లైన్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఈ 4 సూత్రాలు ఫాలో అవ్వాలని టిమ్ ఫెర్రిస్ చెప్తున్నారు. ముందుగా డెఫినిషన్. మనం ఆన్లైన్లో కెరియర్ మొదలు పెట్టాలి అని డిసైడ్ అయినప్పుడు మనకు ఏం చేస్తే ఆనందం వస్తుందో అది చేయడం మొదలు పెట్టాలి. అది చేయడం వల్ల మనం డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసుకుని మన పయనాన్ని మొదలు పెట్టాలి. డబ్బు సంపాదించడమే మన ముఖ్య ఉద్దేశంగా ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే డబ్బు మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనం చేసే పని మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు. మనం చేసే పనిని ప్రేమిస్తే డబ్బు ఆటోమేటిక్గా మనల్ని వెతుకుతూ వస్తుంది. తర్వాత ఎలిమినేషన్. ఈ రోజుల్లో మనం చాలా ఇన్ఫర్మేషన్తో మన బ్రెయిన్ని ఓవర్లోడ్ చేస్తున్నాం. ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేస్తే వరుసగా మెసేజ్లు, నోటిఫికేషన్లు, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇలా చాలా ఇన్ఫర్మేషన్ మన మీద వచ్చి పడిపోతుంది. దీనివలన మనం ఏమైనా తెలుసుకోవాలన్నా మనం ఎక్కువ సమయం ఎలా చేయాలి, ఏం చేయాలి అనే విషయాల మీదే మన టైంని కేటాయిస్తూ ఉంటాం. మనం అనుకున్న పనిని సక్సెస్ఫుల్గా చేయాలి అంటే మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకోవాలి. మిగతా అన్నిటినీ ఎలిమినేట్ చేసేయాలి. మనకి తెలియకుండానే మనం అనవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుని మన టైంని వేస్ట్ చేస్తూ ఉంటాం. సో ఎలిమినేట్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్. మనం చేసే పనుల్లో మన అవసరం దేనికైతే ఎక్కువగా ఉంటుందో దానికే టైంని కేటాయించాలి. నెక్స్ట్ ఆటోమేషన్. మన పనిని మనం ఆన్లైన్లో సక్సెస్ఫుల్గా చేయాలి అంటే ఆటోమేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆటోమేషన్ అంటే ఏ పనులైతే మనం చేయవలసిన అవసరం ఉండదో వాటిని వేరే వాళ్ళతో కానీ వేరే సాఫ్ట్వేర్స్ ఉపయోగించుకుని కానీ ఆ పనిని పూర్తి చేయాలి. ఇప్పుడు మీరు తెలుగులో టైప్ చేయాలి అంటే మీరు ఆన్లైన్లో ఏదో ఒక వెబ్సైట్లో టైప్ చేసేవచ్చు. అలా కాకుండా నేను పేపర్ మీద రాయాలి అంటే మీ టైం వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఏదైతే మీ పని ఫాస్ట్గా ఫినిష్ చేస్తుందో దాన్ని అలవాటు చేసుకోవాలి. నెంబర్ 4 లిబరేషన్. టిమ్ ఫెర్రిస్ ప్రకారం లిబరేషన్ అంటే మీకు ఆన్లైన్ సక్సెస్ ద్వారా వచ్చే ఆనందాలు. మనం ఆన్లైన్ బిజినెస్ చేయడం వల్ల చాలా రకాలుగా లాభపడతాం. అందులో ముఖ్యంగా మన ఫ్యామిలీతో మనం ఎక్కువ సమయాన్ని గడుపుతాం. మనకి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అని అనిపిస్తే వెళ్ళడానికి ఫుల్ ఛాన్స్ ఉంటుంది. మనం పెద్దగా కష్టపడకుండా నిద్రలోనూ డబ్బులు సంపాదించే అవకాశం వలన మనకు ఒక సంతృప్తి ఉంటుంది. ముఖ్యంగా ఒక కంపెనీలో వాళ్ళు చెప్తున్న పనులు చేయడం వల్ల మనం కోల్పోతున్న స్వేచ్ఛ మనకి ఇక్కడ దక్కుతుంది. పాయింట్ నెంబర్ 4 బీ ఎఫెక్టివ్. మనం ఎక్కువ టైం పని చేస్తున్నంత మాత్రాన మనం చేసింది ప్రతిదీ కరెక్ట్ అయిపోదు. ఎక్కువ టైం పని చేయడం వల్ల మనం కరెక్ట్గా పని చేస్తున్నాం అని కూడా కాదు. కానీ టిమ్ ఫెర్రిస్ ఏమంటారంటే ఆఫీస్లో చాలామంది వారికి నచ్చని పనులు చేస్తూ కొన్నిసార్లు ఖాళీగా కూర్చుని ఉంటూ వారి టైంని వేస్ట్ చేస్తూ ఉంటారు అని. ఆన్లైన్లో పనిచేసే వారికి కార్పొరేట్ జాబ్లో పనిచేసే వారిలాగా టైం లిమిట్స్ ఏమీ ఉండవు. వాళ్ళకి నచ్చిన పనులు చేస్తారు కాబట్టి ఏ పనులు చేస్తే లాభమో వాటినే చేస్తూ ఉంటారు. వీళ్ళ ఫోకస్ అంతా వారు అనుకున్నది సాధించే వాళ్ళ గోల్స్ పైన ఉంటుంది. అండ్ టిమ్ ఫెర్రిస్ చెప్తున్న ఒక టిప్ ఏంటంటే మనం ఆన్లైన్లో సక్సెస్ అవ్వాలి అంటే 80-20 రూల్ ఫాలో అవ్వాలి అని. 80-20 రూల్ ప్రకారం మనం చేసే 20% పని నుంచి 80% ఫలితాలు వస్తాయని. చాలా రీసెర్చర్స్ చెప్పేది ఏంటంటే ఒక కంపెనీ 80% సేల్స్ 20% కస్టమర్స్ వల్లనే అవుతుంది అని. అంతేకాదు యూట్యూబ్లోని 20% వీడియోస్ వల్లే 80% ట్రాఫిక్ ఉంటుంది. అలాగే మనం చేసే 20% పనుల వల్లే 80% పనులు పూర్తవుతాయి. సో ఆ 20% ఏమిటి అని ఆలోచించండి, వాటిని పాటించండి. సో ఫ్రెండ్స్, వీడియో చివరికి వచ్చేసింది. ముగించే ముందులో ఒక రివైజ్ చేసేద్దాం. నెంబర్ 1 ద న్యూ రిచ్. ఈ పుస్తకంలో టిమ్ ఫెర్రిస్ ది న్యూ రిచ్ అండ్ డిఫరెన్స్ గురించి చెప్పారు. డిఫరెన్స్ అంటే వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా దాన్ని పక్కన పెట్టేసి అందరూ వెళ్ళే దారిలో వెళ్ళడానికి ఇష్టపడే వారిని ది డిఫరెన్స్ అంటారు. ది న్యూ రిచ్ అంటే అందరూ వెళ్ళే దారిలో కాకుండా వాళ్ళకి నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు అని అర్థం. ఎవరైతే ఆన్లైన్లో సంపాదించాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ది న్యూ రిచ్ కేటగిరీలోకి వస్తారు. నెంబర్ 2 యాక్టివ్ వర్సెస్ ప్యాసివ్ ఇన్కమ్. మనం పని చేస్తేనే డబ్బు వస్తుంది, పని చేయకపోతే రావడం లేదు అంటే దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అదే మనం ఆల్రెడీ చేసిన పనికి కొన్ని రోజులైనా కొన్ని నెలలైనా ఇన్కమ్ వస్తుంది అంటే దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. నెంబర్ 3 ఫాలో డీల్ రూల్. డెఫినేషన్. మనకి ఇష్టమైన పని ఏమిటి, ఆ పని చేస్తూ దాని నుంచి డబ్బుని ఎలా సంపాదించాలి అని ముందలే డిఫైన్ చేసుకోవాలి. మనకి అవసరమైన పనులు ఏమిటి, అనవసరమైన పనులు ఏమిటి అనే ఐడియా ఉండడం, అనవసరమైన పనులను ఎలిమినేట్ చేయడం. ఆటోమేషన్. మన పని ఫాస్ట్గా సరిగ్గా అయిపోయేలాగా ఉండడానికి అవసరమైన టూల్స్ని వాడుకుని పనిని ఈజీగా ఆటోమేట్ చేయాలి. అండ్ లిబరేషన్. ఎప్పుడైతే మనం అనుకున్నట్టుగా పనులు చేయడం మొదలు పెడతామో మనకి ఎవరి మీద డిపెండెన్సీ లేకపోవడంతో మనకు ఒక స్వేచ్ఛ వస్తుంది. అండ్ లాస్ట్ పాయింట్ బీ ఎఫెక్టివ్. మన సమయాన్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలి, టైం వేస్ట్కి కాదు. దీనికి గాను మీకు పనికి వచ్చే ఒక ప్రిన్సిపల్ ది 80-20 ప్రిన్సిపల్.
చాలామంది ఆన్లైన్లో సంపాదించాలి అని అనుకునే వారికి 4 Hour Work Week అనే పుస్తకం మంచి ఐడియాలను ఇస్తుంది. మీరు ఆన్లైన్లో బిజినెస్ చేయాలి అని అనుకుంటే మంచి ఐడియాల కోసం ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవండి. ఇంకా ఇలాంటి ఆన్లైన్లో డబ్బులు ఎలా సంపాదించాలనే దాని మీద మీకు వీడియోస్ కావాలి అంటే ఎస్ అని కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.